నమస్కారం అండి. నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా ఇప్పుడు మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటించిన మన హీరోగా చేసిన సినిమా భాషా సినిమాలో మన రఘువరన్ గారితో ఒక చిన్న డైలాగ్ చెప్తారండి. ఇప్పుడు మంచివాడు ముందు కష్టపడొచ్చాడండి, కానీ తర్వాత ఓడిపోడట. ఇప్పుడు తర్వాత ఓడిపోడు. అలాగే చెడ్డవాడు ముందు సుఖపడ్డ తర్వాత ఓడిపోతాడట. కానీ దానికి భిన్నంగా ఉందండి ప్రస్తుతం సమాజంలో. రజనీకాంత్ గారు చెప్పిన డైలాగ్కి భిన్నంగా ఉందండి. ఎలాగంటే మంచివాడు ఎప్పుడు కష్టపడతా ఉన్నాయండి, ముందు కష్టపడడం కాదండి, చివరాఖరి వరకు కష్టపడతానే ఉన్నాయండి. ఇప్పుడు ఏదో అంటారు కదా, కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు ఒక్కసారి కాదండి, ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారండి. మంచి వాళ్ళు అనేవాళ్ళు, నిజాయితీతో నీతిగా ముక్కుసూటిగా ఉండేవాళ్ళు ఎప్పటికీ కష్టపడతానే ఉన్నారు. అలాగే చెడ్డవాళ్ళు ముందు సుఖపడవచ్చు, కానీ తర్వాత కష్టపడతారా అని చెప్పి ఆ సినిమాలో డైలాగ్. కానీ దానికి భిన్నంగా ఏంటంటే, ముందు చెడ్డవాళ్ళు ముందు ఎలాగైతే సుఖపడుతున్నారో వాళ్ళు కూడా లైఫ్ లాంగ్ జీవితాంతం సుఖపడతానే ఉన్నారండి. అలాగే వాళ్ళే హ్యాపీగా ఉంటున్నారండి, అడ్డదారులు వెళ్ళి చేసిన వాళ్ళు. నేను ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏంటంటే, 10 మందికి ఆ డైలాగులో చెప్పిన ప్రకారం అసలు ఎప్పుడు అలా జరుగుతుందో అని చెప్పి నేను అనుకుంటున్నానండి. కానీ అది జరగట్లే. ఎప్పుడు కూడా మంచివాడు కష్టాలు పడతానే ఉన్నాయండి. చెడ్డోడు సుఖాలంటే ఆయన ఎంత అడ్డదారులు వెళ్ళినా అవినీతి చేసినా కానీ వాళ్ళే బాగుంటున్నారండి. మరి ఇది ఈ లోపం ఎక్కడ ప్రజల్లో ఉందో, అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఒక ఎత్తండి. వాళ్ళు అవినీతి చేశారని తెలుసు, అడ్డదారులు వెళ్తారని తెలుసు, కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోరు. సో వాళ్ళే హ్యాపీగా ఉంటున్నారు. నేను ఈ వీడియోలో నేను సూటిగా చెప్పేది ఏంటంటే, ఆ సినిమాలో చెప్పిన డైలాగు ప్రకారం మార్పు రావాలి. ఏంటి, మంచివాళ్ళు ఎప్పటికైనా వాళ్ళు కష్టపడకుండా, ఇప్పుడు వాడు ఓడిపోయినా పర్లే, వాళ్ళు తప్పు చేస్తే ఓడిపోవచ్చు, శిక్ష పడ్డా పర్లే, కానీ అలా ఏ తప్పు చేయకపోయినా కానీ వాళ్ళు మంచి వాళ్ళు అనే ఒకే ఒక కారణంతో అలా వాళ్ళకి రాళ్ళ దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. చెడ్డవాళ్ళు ఎప్పటికీ అడ్డదారులు వెళ్ళిన వాళ్ళు ఎప్పటికీ మంచిగానే ఉంటున్నారండి. ఎప్పటికైనా ఈ వీడియో ద్వారా మంచివాళ్ళు ఆ సినిమాల్లో డైలాగ్ చెప్పినట్టు, మంచివాళ్ళు ముందు కష్టపడ్డా తర్వాత ఓడిపోరు అన్న ప్రకారం మంచి వాళ్ళకి ఎప్పటికీ మంచి రోజులు రావాలని చెప్పి రావాలి. అలాగే చెడ్డోళ్ళు ముందు సుఖపడ్డా తర్వాత వాళ్ళకి శిక్షలు పడాలి. అటువంటి వాళ్ళకి ఇక ముందు ఇటువంటి తప్పులు చేయకూడదు అని ఒకరిని చూసి ఒకరికి రావాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ప్రతి ఊళ్ళో చెప్తాను, నేను తప్పు పని చేసినా నాకు శిక్ష పడితే రెండోసారి ఇంకోటి తప్పు చేయడానికి సాహసించడు. నేను అన్ని సందర్భాలు చెప్పట్లేదు, నేను ఏ వీడియో చెప్పినా, కానీ ఎక్కువ సందర్భాల్లో ఈ సినిమాలో డైలాగ్ భిన్నంగా జరుగుతుందండి. ఈ డైలాగ్కి భిన్నంగా జరుగుతుంది. ఏంటండి, మంచి వాళ్ళు కష్టపడతానే ఉన్నారు, చెడ్డవాళ్ళు అడ్డదారులు వెళ్ళిన వాళ్ళు ఎప్పుడూ బాగానే ఉంటున్నారండి, హ్యాపీగా. ఎక్కువ సందర్భాల్లో చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఏంటండి, మంచి వాళ్ళకి మంచిగా జరుగుద్ది అనడం చాలా అరుదు. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను అదే కోరుకుంటూ ఈ వీడియో చేస్తాను. నమస్కారం.